శ్రమల్లో కూడా నేను నిన్నే నమ్ముతున్నాను ప్రభువా, నేను నీపైననే ఆధారపడుతున్నా ప్రభువా, నేను నీపైనే ఆనుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నాకు పెద్దగా చదువు లేకపోయినా, ప్రభువా నాకు పెద్దగా వాక్యం తెలియకపోయినా, నాకు మాత్రం నీపైననే నమ్మకం ఉన్నదయ్యా, నాకు మాత్రం నీపైననే విశ్వాసం ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో దేవుడు పని చేయడం మొదలు పెడతాడు, వాళ్ళకైనా బయలుపరచుకోవడం మొదలు పెడతాడు, వాళ్ళకైనా వ్యక్తపరచుకోవడం మొదలు పెడతాడు. ఆయన తన స్వభావాన్ని, తన ఆత్మను, తన శక్తిని ఆయన వాళ్ళకు, తన గుణలక్షణాలను, తనలో ఉన్న పాత్రను వాళ్ళకు బయలుపరుచుకుంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి ఆ మాట. నీకెంత తెలిసిందనేది కాదు ఇక్కడ ముఖ్యం. నీకు ఇలాంటి ఇరుకైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వెంత గట్టిగా దేవుని పట్టుకొని ఉన్నావు అనేది ముఖ్యం. ఎంత గట్టిగా ఆయనను పట్టుకొని ఉన్నావు, నువ్వు వదలకుండా, విడవకుండా. నేను దేవుని దగ్గర ఉంటా, నేను వాక్యం దగ్గరనే ఉంటా, నేను దీన్నే నమ్ముతా, నేను ఇంకా ఆరాధన చేస్తా, నేను నా కష్టాలలో కూడా ఆరాధన చేస్తా, నా శ్రమలలో కూడా ఆరాధన చేస్తా, నా బాధలలో కూడా ఆరాధన చేస్తా. చర్చిలో కూర్చొని నేను చర్చిలో వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని నేను చర్చికి వెళ్తా, నేను రెగ్యులర్గా వెళ్తా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.